బంగారయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. అతని ఇంట్లో బోలెడు డబ్బు, నగలు ఉన్నాయి అని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఇది విని ఒక దొంగ అతని ఇంటికి కన్నం వేయాలని మనసు పుట్టింది. దొంగ తన పనిని సులభంగా చేసుకునేందుకు సాధువు వేషం వేసి బంగారయ్య ఇంటికి వెళ్ళాడు. బంగారయ్యకు సాధువులన్నా సన్యాసులన్నా ఎంతో గౌరవం, నమ్మకం. ఆయన దొంగ సాధువును గౌరవంగా నమస్కరించి సత్కర్యాలు చేశాడు. దొంగ తన పెట్టుడు గడ్డాన్ని సవరించుకుంటూ, నీ సత్కర్మలు మెచ్చుకున్నాను, ప్రతిఫలంగా నీకొక ఉపకారం చెయ్యదలిచాను. అతి త్వరలోనే నీ ఇంట దొంగతనం జరగనుంది. నీ డబ్బు రక్షించుకోవాలని ఉంటే దాన్ని భద్రంగా ఏ పెట్టెలోనైనా ఉంచి నీ పెరట్లో పాడుబడిన నూతిలో పారవేయు. 1 మాసం ఆగి డబ్బు తిరిగి తెచ్చుకో అన్నాడు. బంగారయ్య సరే అన్నట్టు తల ఊపి సాధువు వెళ్ళాక భార్యతో ఈ విషయాన్ని చర్చించాడు. సాధువు చెప్పినట్టే చెయ్యమని ఆమె సలహా ఇచ్చింది. అయితే బంగారయ్య ఇంట్లో ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశం ఉంది. అక్కడ బంగారయ్య తన నగలు, డబ్బు అక్కడ ఉంచాడు. కానీ అతను ఖాళీ పెట్టెను తీసుకుని నూతిలో పారవేసి అందులో డబ్బు పెట్టానని భార్యకు అబద్ధం చెప్పాడు. బంగారయ్య భార్య నోట ఏ రహస్యం దాగదు. అతడు డబ్బు నూతిలో దాచుకున్న సంగతి మరునాడే ఊరంతా పాకింది. ఆ మరుసటి రోజే రాత్రి దొంగ గోడ దూకి వచ్చి బంగారయ్య పెరట్లో ఉన్న నూతి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 3 మనుషులు ఘర్షణ పడుతూ ఉన్నారు. వాళ్ళు 3 దొంగలే. బంగారయ్య తన డబ్బును నూతిలో పాడేశాడని విని ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి అక్కడ కలుసుకుని ఘర్షణ పడుతూ ఉన్నారు. అసలు బంగారయ్యకు డబ్బు నూతిలో పారేయమని సలహా ఇచ్చిందే నేను అన్నాడు. అప్పుడు వచ్చిన 4వ దొంగ. అతడు మిగతా 3కి పోట్లాడుకోవడం వల్ల నష్టపోతామని చెప్పి 4 కలిసి ఏదో ఒక ఒప్పందం ప్రకారం పంచుకుందాం అని బాగా వారికి నచ్చజెప్పాడు. బంగారయ్య నూతిలో చాలా డబ్బు పడవేసి ఉంటాడు, దాన్ని మనం సమంగా పంచుకుందాం, సరిపోతుంది కదా అన్నాడు అందరికన్నా పెద్ద దొంగ. అందుకు అందరూ సరే అన్నారు. దొంగలందరూ వచ్చేటప్పుడు వెంట తాళ్ళు తెచ్చుకున్నారు. ఆ తాళ్ళలో ఒకటి నూతి పక్కన ఉన్న చెట్టుకు కట్టి 2వ కొనను నూతిలో జారవిడిశారు. ఆ తాడు పట్టుకొని ఒక దొంగ నూతిలోకి దిగాడు. నొయ్యి చాలా లోతుగా ఉంది. అక్కడ నీళ్లు పైనే ఒక పెట్టె కనబడుతూ ఉంది. వాడు తాను కొనను దానికి బిగించాడు. మిగతా తాడును పట్టుకొని నూతిపైకి ఎక్కాడు. 4 దొంగలు తాడును పట్టుకొని పెట్టెను బయటకు లాగారు. పెట్టె మూత తాళం వేసి ఉంది. వాళ్ళలో ఒక దొంగ ఎలాంటి తాళాన్నైనా అవలీలగా తీయగల నేర్పరి. వాడు క్షణాల మీద ఆ తాళాన్ని తీశాడు. అందరూ కలిసి ఉత్సాహంగా పెట్టె మూత తెరిచారు. ఆ వెంటనే లోపల నుంచి ఒక భూతం నవ్వుతూ బయటకు వచ్చింది. భూతాన్ని చూస్తూనే 4 దొంగలు గుండెల్లో గుబేలుమన్నాయి. భయంతో వాళ్ళ కాళ్ళు వణకసాగాయి. భయంతో వాళ్ళు పరిగెత్తబోయారు. కానీ వాళ్ళ కాళ్ళలో శక్తి లేదు. భూతం చాలా తాపీగా, నిన్న ఈ పాడుబడిన నూతిలో పెట్టె ఒకటి పడింది, బాగుగా ఉంది కదా అని అందులో దూరి పడుకున్నాను. అది మంచిదైంది. మీ ధర్మమా అని బయటపడ్డాను. మీరు నాకు మంచి ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేస్తాను, కోరుకోండి అంది దొంగలకేసి ఆప్యాయంగా చూస్తూ భూతం. ఆ మాటలతో దొంగలు ఒకరికి ధైర్యం వచ్చి, వాడు భూతాన్ని, అసలు ఎవరు నువ్వు, ఈ నూతిలో ఎందుకుంటున్నావు, ఇంతకాలం ఎందుకు బయట పడలేకపోయావు అని అడిగాడు. అలా ప్రశ్నించిన దొంగకేసి భూతం నవ్వుతూ చూస్తే, అదంతా ఒక పెద్ద కథ, 4 మాటల్లో చెప్తాను. బంగారయ్య తాత రోజుల్లో మేము అతడికి పొరిగింటి వాళ్ళము. మా తాత ఈ నూతిలో నిధి దాచడం అని పుకార్లు పుట్టాయి. ఒకరోజు ఎవరు చూడకముందే ఈ నూతిలో దూకాను. నూతిలో అడుగున ఉన్న నిధి ఒకటి ఉంది. ఆ పెట్టె నిండా వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. అయితే అవి తీసుకొని బయటకు వచ్చేదెలా? నేను అక్కడే ఉండి అలానే ఉండిపోయాను. చివరికి భూతమయ్యాను. ఎంత ప్రయత్నించినా బయటకు రావడానికి వీలు కాలేదు. ఎన్నేళ్ల నుంచో ఈ నూతిలో ఉండిపోయాను. ఎన్నేళ్ళు మీరు నన్ను
ఇప్పుడు మీరు నన్ను బయటకు తీశారు, అందుకు మీకు ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. ఇది నా కథ అంది. నువ్వు మాకు ఏ విధంగా సహాయపడగలవు అని ఒక దొంగ అడిగాడు. మీరు ఎక్కడి నుంచి ఏం కావాలన్నా తెచ్చి ఇవ్వగలను అంది భూతం. అయితే నూతిలో నుంచి డబ్బు తేగలవా అన్నాడు ఒక దొంగ. మీరు నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెకు తాడు కట్టండి, ఎంత బరువైనా సరే నేను పైకి లాగగలను అంది భూతం. ఆ నిధి మాట నిజమే కాదో తెలుసుకోవడానికి ఒక దొంగ నూతిలో దిగి నీళ్ళలో మునిగి వెతికాడు. వాడికి ఒక పెద్ద పెట్టె దొరికింది. దాని నిండా కొద్దిగా నీరు ఉంది, కానీ దాని పైన మాత్రం దగదగ మెరిసిపోతూ ఉంది. వాడు కొంచెం దాన్ని కదిలించి చూశాడు. అందులో వజ్ర వైడూర్యాలు కనిపించాయి. వాడికి ఆ పెట్టె అమాంతం పైకి లాగడానికి సాధ్యపడలేదు. దొంగ తాడు సహాయంతో బయటకు వచ్చి తాను చూసింది మిగిలిన ముగ్గురు దొంగలకు చెప్పాడు. భూతం ఎంత బరువైనా సరే పైకి లాగగలనంది కనుక నలుగురం నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెను పూర్తిగా బయటకు లాగుదాం అన్నారు వారు. నలుగురు దొంగలు నూతిలోకి దిగబోతుండగా భూతం వాళ్ళతో, ఒక్క వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో మీరు నలుగురు హాయిగా బతకవచ్చు. అలాంటప్పుడు ఆ పెట్టె ఉన్నది నిదంతా ఏం చేసుకుంటారు అంది. డబ్బు రుచి నీకేం తెలుసు? దాన్ని అలా చూస్తూ యుగాలు క్షణాలుగా గడిపేయవచ్చు అన్నారు దొంగలు. వాళ్ళు నలుగురు నూతిలోకి దిగగానే భూతం తాళ్లను తెంపేసి, మీ దురాశ కొద్దీ నా మాట లక్ష్య పెట్టలేదు, నా దారిన నేను పోతున్నాను, మీ అవస్థలేవో మీరు పడండి అంటూ చెరువు గట్టున తాటి తోపులకేసి వెళ్ళిపోయింది. జరిగింది చూసి దొంగలు నలుగురు బెంబేలు పడిపోయారు. నూతిలో అంత పెద్ద నిధి తమకు దొరికినా దాన్ని బయటకు తెచ్చుకునే మార్గం వాళ్లకు కనిపించలేదు. మనం భూతం ఇచ్చిన మంచి సలహా వినక చిక్కుల్లో పడ్డాం. ఎవరన్నా వచ్చి మనకు సహాయపడితే తప్ప మనము బయటకు వెళ్ళలేం, లేకపోతే ఇక్కడే ఉండిపోగలం అన్నారు మిగిలినవాడు ఒక పెద్ద దొంగ. ఆ వెంటనే బంగారయ్యకు డబ్బు పాడుబడిన నూతిలో పారవేయమని చెప్పిన దొంగ పెద్దగా గొంతెత్తి రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న బంగారయ్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నూతి దగ్గరికి వచ్చి లోపల ఉన్న దొంగలను చూశారు. ఒరేయ్, పాడుబడిన నూతిలో మీరెందుకు దిగారు? ముందు నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని బయటకు లాగం అన్నారు. మరుక్షణమే దొంగలు, అయ్యా, ఇక్కడ పెద్ద నిధి పెట్టె ఉంది, నూతిలో తాళ్ళు జార్చారంటే దాన్ని తీసుకొని పైకి వస్తాం అన్నారు. నిధి మాట వింటూనే అక్కడ చేరిన వాళ్ళలో ఒకడు పోయి గ్రామ పెద్దకు ఈ విషయం చెప్పి తీసుకొని వచ్చాడు. ఆయనకు చెప్పగానే నూతిలోకి తాళ్ళు వేసి దొంగలను పైకి లాగారు. వాళ్ళ వెంట తెచ్చిన పెట్టె ఉన్న నిధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంగారయ్య ఆశ దానికేసి చూస్తూ ఏదో చెప్పబోయాడు. గ్రామ పెద్ద, ఈ నిధి గ్రామం సొత్తు, దీన్ని గ్రామం మంచికే ఉపయోగిస్తాం. దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలో తర్వాత అలానే చూద్దాం. నిధి ఉన్న పెట్టెను వాళ్ళు గ్రామ కచేరీ దగ్గరికి తీసుకొని రండి అని గ్రామ పెద్ద చెప్పాడు.